ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? స్టార్ట్ చేసుకుందాం మనము. ఈలోపు జాయిన్ అవ్వ వాళ్ళంటూ జాయిన్ అవుతుంటారు. ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? సరే, స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాము. స్తుతి 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 మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా, నీకు అనేక వందనములయ్యా. ప్రభువా, ఇదిగో ఈ 2025 సంవత్సరంలో 3వ నెలలోనికి మమ్మల్ని విజయవంతంగా నడిపించినందుకే నీకు అనేక వందనములు ప్రభువా. ప్రభువా, గత వారం అంతా నీ కృప చొప్పున మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఈరోజు విశ్రాంతి దినమై ఉండగా నిన్ను స్తుతించాలని, నిన్ను స్మరించాలని ఆశ కలిగి ఉండి ఈ సన్నిధికి చేరి ఉన్న మమ్మల్ని అందరినీ నేను జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. ఈ రోజున గత వారములో మేము చేసిన పాపములన్నీ కూడా నీ సన్నిధిని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుచుండగా మమ్మల్ని క్షమిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం ప్రభువా. ప్రభువా, మరొక నూతన వారంలోనికి మేము వెళ్ళబోచుండగా నీ కృపా కాపుదల మాకు తోడుగా వచ్చిన నమ్ముచున్నాం ప్రభువా. ప్రభువా, ఆరాధనలోనికి వెళ్ళబోతున్నాం ప్రభువా. ప్రారంభంలో మేము ఉన్నామయ్యా. ఇదిగో ఏ బిడ్డను మీరు విడవద్దు ప్రభువా, ఎడబాయద్దు తండ్రి. వచ్చిన వారిని బట్టి నీకే మహిమ ప్రభువా. ఇదిగో ఇంకనూ రావాల్సిన వారు అనేకులై ఉండగా వారందరినీ కూడా వారి పనులు చక్కబెట్టుకొని ఈ స్థలమునకు చేరగల భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, పాడబోయే పాటలో మీరు ఉండండియా, చెప్పుకొనబోయే వాక్య ధ్యానంలో మీరు ఉండండియా. ప్రభువా, ఆరాధన చేసుకొని చుండగా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను స్తుతించే భాగ్యమును మా అందరికీ మీరు అనుగ్రహించి ఈ ఆరాధన పొడుగున నీ తోడును అనుగ్రహింప చేయమని నజరేయుడైన ప్రభుయేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడతారా ఎవరైనా? ఎవరైనా పాట పాడతారా? సరే, పాట పాడుకుందాము. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా శక్తియు నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. యేసయ్య నామములోనే మాకు స్వస్థత ఉన్నది, యేసయ్య త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది యేసయ్య నామములోనే మాకు స్వస్థత ఉన్నది యేసయ్య నామములోనే మాకు విడుదల ఉన్నది అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా మూయబడిన శారా గర్భమును తెరిచితివి విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీ తీర్చిన దేవుడవు అబ్రహాము విశ్వాసముతో వేచి ఉండగా దేవా మూయబడిన శారా గర్భమును తెరిచితివి విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీ తెచ్చిన దేవుడవు నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది యేసయ్య నామములోనే మాకు స్వస్థత ఉన్నది యేసయ్య త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది యేసయ్య నామములోనే మాకు స్వస్థత ఉన్నది యేసయ్య త్యాగములోనే మాకు విడుదల ఉన్నది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? దేవుని గురించిన వాకు అది ఏదైనా కానీ మీకు తెలిసినది దేవుని గురించినది లేదా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యముల గురించి కానీ ఏదైనా సాక్ష్యం గురించి కానీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే అయితే వాక్యంలోనికి వెళ్దాము. కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. అందరికీ తెలుసుకుందాం. ముందుగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్థుతి ప్రభావ పరిశుద్ధ ప్రేమ దేవ తండ్రి ప్రభావ చేసేది కూడి వచ్చిన అందరిని బట్టి నీకే మహిమ తండ్రి ప్రభావ. ఇప్పటి వరకు దేవ వీటిని జయకరంగా నడిపించే తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో వాక్యం చెప్పుకోవచ్చుండగా తండ్రి ప్రభావ ఎటువంటి అడ్డంకులు ఎటువంటి చెడు మాటలు నా నోటి నుండి రాకుండా తండ్రి ప్రభావ నీవే ఉండి వినవారితో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే కీర్తన గ్రంథము 108వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము ధ్యానించుకుందాం. ముందుగా చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం. మనము ఏ గ్రంథము చూసుకున్నా బైబిల్లో ఏ వాక్యము చూసుకున్నా సరే
ఎలా ఉంటుందంటే వారి జీవిత చరిత్ర ఉంటుంది, లేదంటే వారి విజ్ఞాపనలు ఉంటాయి, లేదంటే భక్తులు పొందుకున్న అద్భుత కార్యములు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయా గ్రంథంలో ఉంటాయి. ఓన్లీ దావీదు రాసిన కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు చేసిన సృష్టిని మహిమపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ అంతా కూడా దేవునికి మహిమకరంగానే ఈ కీర్తన గ్రంథం అనేది రాయబడడం చూస్తామన్నమాట. ఏ అధ్యాయం చూడండి, ఏ వచనం చూడండి, ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమకరంగానే రాస్తారనమాట. అంటే దేవుని సృష్టి కోసము చేసిన స్తుతి అని చెప్పి అంటారనమాట. భక్తులు అన్నారంటే కీర్తన గ్రంథం అనేది దేవుడికి చేసిన సృష్టికి చేసిన స్తుతి అని చెప్పి భక్తులు అన్నారంట. మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 104వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూద్దాం. ఫస్ట్, ఆయన కొండలలో నీటి బుగ్గలను పుట్టించెను, అవి మన్యములో పాడును. అవి అడవి జంతువులన్నిటినీ దాహంనిచ్చును, వాటి వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకొనును. వాటి ఒడ్డును ఆకాశ పక్షుల వాసము చేసెను, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలను జలధారలనిచ్చును. నీ క్రియ ఫలము చేత భూమి తృప్తిపరుచున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మొదటిగా ఈ సృష్టిని సృజించిన వారిగా ఉన్నారనమాట. అంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 10 వచనంలో అంటారు కదా, ఏమని అంటే దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా చాలా జ్ఞానముతో, చాలా వివేకముతో ప్రతిదాన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసి సృష్టించిన వారిగా ఉన్నారనమాట. ఇక్కడ అంటున్నారు కదా, మొదటిగా దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించారంట. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 17 నుంచి 18 వచనం మనం చూసుకున్నట్లయితే అంటారు కదా, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనుచు, అచ్చట సరళ వృక్షము పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు, కొండమేకలు, ఉనికిపట్లు, కుందేళ్ళు, బండలు ఆశ్రయ స్థానములు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఈ సృష్టిని సృష్టించారు. రెండోదిగా చూసుకున్నట్లయితే పోషిస్తున్నారనమాట. నిరంతరము కూడా చూడండి, ఆకాశ పక్షులు అనేవి విత్తవు, కొయ్యవు, కానీ వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించండి. అలాగే జంతువులైన వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అంటారు కదా, మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది. ఇదంతా మనం ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అంటారు, ఆ పక్షులకి విత్తవు, కొయ్యవు, వాటికి ఆహారం ఇస్తున్నాను కదా, మీరు వాటికన్నా శ్రేష్టమైన వారు, నేను మీకెందుకు విడిచిపెడతాను అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేసిన వారిగా ఉంటాం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మొదటిగా దేవుడు ఈ సృష్టిని సృష్టించారు. రెండవదిగా దానిని పోషిస్తున్నారనమాట. అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా మన దేవుడే పోషిస్తున్నారనమాట. అది ఏదవనివ్వండి, పక్షులు అవనివ్వండి, జంతువులు అవనివ్వండి, మనుషులు అవనివ్వండి, ఏవైనా సరే, జలరాశులు కానివ్వండి, ఏవైనాను సరే అవి దేవుడే వాటి పోషణదాయకంగా ఉన్నారనమాట. చూడండి, మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము విత్తనం అనేది వేస్తాం, మనకి మన పోషణ మనమే కదా సంపాదించుకుంటున్నాము అని మనం అనుకోవచ్చు. చూసుకున్నట్లయితే మనము విత్తనం వేస్తాము, ఆ విత్తనం మొలిపింప చేయడం ఎవరి పని? దేవుని పని. అంటే ఈ సృష్టిని సృష్టించి వదిలేయడమే కాకుండా దాన్ని నడిపిస్తూ ఉన్నారనమాట. విశ్రమం లేకుండా నడిపిస్తూ ఉన్నారు. సృష్టించేసి అలా వదిలేస్తే మనం ఇప్పుడు జీవించగలమా? ఈ పక్షులు కానివ్వండి, జీవరాశులు కానివ్వండి, నీటిలో జీవిస్తున్న జీవులు కానివ్వండి, ఏవైనా సరే జీవించగలవా? జీవించలేవు కదా. దేవుడు సృష్టితో పాటు మనలను సృష్టించి మనలను పోషింపజేయవారుగా ఉన్నారనమాట. మూడోదిగా చూసుకున్నట్లయితే ప్రతిదానికి కూడా జ్ఞానం అనేది దయచేస్తున్నారంట. చూడండి, ఇప్పుడు మనకి ఆకాశ పక్షుల్లో చూడండి, పక్షులు అనేవి గూళ్ళు కట్టుకుంటాయి.
అవి నివాసం చేయడానికి కట్టుకుంటాయి అన్నమాట. చూడండి, ఏ పక్షి గూడు చూసినా సరే ఎంత చక్కగా మర్చుకుంటాయి. ఆ గుడ్లు పొదగడానికి గల వేడి 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 రావడానికి కానివ్వండి, అవి ఎటువంటి తుఫాన్లకి పడకుండా, గాలి తుఫాన్లకి పడకుండా కొంచెం గట్టిగా బిల్డ్ చేసుకోవడం మనం చూస్తాం అనమాట. అట్టి జ్ఞానము వాటికి ఎలా వచ్చింది చూడండి. జంతువులు చూడండి, ఈ సింహాలు లాంటివి ఉన్నాయనుకోండి, వాటికి ఏదన్నా అనీజీ అంటే బయట వేరే వేరే జంతువులు చూడండి, వాటికి ఎక్కడ నివాస స్థలము అంటే గుహలు వాటి నివాస స్థలము. పక్షులు వాటికి వారి కట్టుకునే జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇచ్చారు, పక్షులకి ఇచ్చారనమాట. సో అవి వారికి నివాస స్థలము. మనుషులైన మనకు ఈ నివాస స్థలము. దినదినానికి మనుషుల యొక్క జ్ఞానము పెరుగుతుందే తప్ప ఎక్కడనూ కూడా తగ్గట్లేదనమాట. అట్టి జ్ఞానము దినదినము మనకి జ్ఞానం పెంచుకునే కృప దేవుడు మనకి ఇస్తున్నారనమాట. సృష్టించి వదిలేయడమే కాదు, నిన్ను దేవుడు అంటున్నారు కదా, నిన్ను నిర్మించి వదిలేయడమే కాదు, నిన్ను ఒక స్థానంలో పెట్టి వదిలేయడమే కాదు, అంచెలంచెలుగా అలానే హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తున్నారనమాట. దినదినము కూడా ఎలా అయితే జ్ఞానము మనుషుల్లో పెరుగుతుందో అలాగే చెప్తున్నారు కదా, దినదినము కూడా మనలో ఈ వృద్ధి అనేది మనకి కలిగజేస్తానని దేవుడు చెప్తున్నారనమాట. నాలుగవదిగా చూసుకున్నట్లయితే మనము అంటున్నారు కదా, ఎలా అయితే తల్లి తనను లాలించునో, ఎలా అయితే తండ్రి తన బిడ్డలను ప్రేమించునో, అలాగే దేవుడు కూడా మనలను ప్రేమించువారుగా ఉంటారన్నమాట. చూడండి, కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కదా, ఎప్పుడైతే ఆ ప్రేమ, ఆ తల్లి ప్రేమ పిల్లకి లేదో అప్పుడే ఈ మొత్తం భూమి మొత్తం కూడా అక్కడితో అంతమైపోద్ది అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాకి గుడ్లు పొదుగుతుంది, కాకి పిల్లలు అనేవి ఆ నష్టలో ఉంటాయి. ఆ కాకి ఆహారం తీసుకెళ్ళి ఆ పిల్లలకి పెట్టకపోతే ఆ పక్షులు అనేవి ఎలా గ్రో అవ్వగలవు? ఆ ప్రేమ, ఆ తల్లి కాకి ఉన్న ప్రేమ, పిల్లల కాకి మీద ఉన్న ప్రేమ ఆ తల్లికి లేకపోతే ఆ పిల్లలు ఎలా గ్రో అవ్వగలవు? ఒకసారి ఆలోచించండి. అలాగే మనం కూడా చూడండి, మనం చిన్నప్పుడే ఉన్నప్పుడు తల్లి ప్రేమతో మనల్ని హక్కును చేర్చుకుని లాలించి మనల్ని పెంచుతారు కదా, ఆ ప్రేమ కనుక లేకపోతే మనం ఇంత పెద్దవారికి ఎలా అవ్వగలము? దేవుడు అంటున్నారు కదా, ఆ ప్రేమను కూడా కలుగజేయవారు నేనే అని చెప్పి అంటున్నారు అనమాట. ఎలా అయితే ఒక తల్లి తన బిడ్డ మీద ఎలా లాలించునో, తండ్రి ఎలా ప్రేమించునో, అలా మిమ్మల్ని కూడా నేను లాలిస్తాను, ప్రేమిస్తాను అని చెప్పి దేవుడు ఈ అధ్యాయంలో సెలవిస్తున్నారనమాట. మనం చూసుకున్నట్లయితే 5వదిగా అంటున్నారు కదా, ఏమని అంటే 15వ వచనంలో, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగును నిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. చూడండి, భూమిలో ఆహారము కలుగజేయవారు ఎవరంట? దేవుడనంట. మనకి ముఖానికి మెరుగు నుంచి తైలము కూడా ఇచ్చువాడు ఆయననంట. ప్రతి జీవికి కూడా ఆహారం దయచేవాడు ఎవరు అంటే ఖచ్చితంగా దేవుడే అని చెప్పి చెప్తున్నారన్నమాట. 1 తిమోతి 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ చెప్తున్నారు కదా, దేవుడు మన కోసకు మనకి సృష్టిని సృజించారు. ఆ సృష్టించి అక్కడితో ఆపేయడమే కాకుండా దాని నిత్యము నిరంతరము కూడా ప్రతి ఒక్క దానికి కూడా పోషణ అనేది దయచేస్తున్నారనమాట. దేనినైతే సృజించారో ఆ జీవులను, ఆ పక్షులను, ఆ జీవరాశులన్నిటినీ కూడా ఈ దినము వరకు, ఈ క్షణము వరకు పోషిస్తూనే ఉన్నారంట. జ్ఞానము దయచేస్తున్నారు, అవి జీవించడానికి గల జ్ఞానమును దయచేస్తున్నారు. ఎలా అంటే జ్ఞానం 4వదిగా చూసుకున్నట్లయితే, ఒక తల్లి తన పిల్లని ఎలా లాలించి ఎలా ప్రేమిస్తుందో అలా మనల్ని ఇప్పటి వరకు కూడా ప్రేమిస్తున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే
మనము ఆహారం తినుటకు కానివ్వండి, మన అవసరాలు తీసుకునేటకు కానివ్వండి, ప్రతిదానికి కూడా దేవుడు మనకు సహాయకరంగా ఉన్నారనమాట. తిమోతి గారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము అపోస్తులైన పౌలు అంటున్నారు కదా, మనకి కావాల్సినవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఏమేమి అవసరం ఉన్నాయో, ఏమేమి మనకి కావాలో అవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నారు. సో అవన్నీ తీసుకుని మనము గర్విష్ఠులు కాకుండా, మనము అహం మనలో రానివ్వకుండా, సుఖ జీవితానికి అలవాటు పడకుండా, నిత్యము దేవునిపైన నమ్మిక ఉంచి నిత్యము దేవుని స్తుతించే వారిగా ఉండాలన్నమాట. దేవుడు మనకి సృష్టి ఇచ్చారు, మనకి పోషణకర్త అయి ఉన్నారు, మనకి జ్ఞానమునిచ్చారు, ఇంకా ప్రేమను కూడా మన మీద ఉంచారనమాట. ఇవన్నీ చూసుకుని మనము ఎలా అంటే అహంకారము, గర్వము లాంటివి మనలో రాకున్నట్లు, మనలో ఉండకుండానట్లు ఉండి దేవుని పైన నమ్మకం ఉంచి ఇవన్నీ ఇచ్చినందుకు దేవుడిని స్తుతించేవారిగా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మన అవసరాలను మన అవసరాల కోసము, మన కోరికల కోసం దేవునికి చెప్పడమే కాకుండా, దేవా ఇట్టి సృష్టించినందుకు కృతజ్ఞతలయ్యా, ఇట్టి అవకాశాలు నాకు దయచేసినందుకు కృతజ్ఞతలయ్యా, నన్ను పోషించిన దేవానికి కృతజ్ఞతలయ్యా అని మనము దేవునికి కృతజ్ఞతలై ఉండాలన్నమాట. అటు దీవెన ధన్యత ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆరాధనలోనికి వెళ్దాము. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? చెప్పారు. మా అన్నయ్యకి చికెన్ పాక్స్ వచ్చింది అక్క, అది కొంచెం తగ్గేలా ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా ప్రేయర్ చేద్దాం. ఇంకా ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? సరే, అందరము ఈరోజు వాక్యము కీర్తన 108వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా. దేవుని స్తుతి చేయటము, ఆయన మనకిచ్చిన సృష్టిని బట్టి స్తుతి చేయటము అన్న విషయములను బట్టి ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగనే ఆరాధనలోనికి వెళుతూ కూడా కీర్తనల ద్వారా మన మనస్సున ఆయనను స్తుతి చేస్తూ ఆయన సన్నిధి అనుభవంలోనికి మనం వెళ్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా, జీవమయెహోవా దేవుని పావన నామమును దీపుమా, నాయంతరంగము వసించు నో సమస్తమా, జీవమయెహోవా నీకు చేసిన మేలులను మరువకు, నీవు చేసిన పాతకములను మన్నించి
ఆకాశము చే దేవ సంస్కృతి చేయవే మనసా పామరుల పరి ప్రత్యుపకార భూమికన్నా ఆకాశమునా ప్రేమ బాత జనులయా స్తుతి చేద్దామా. ఆయన మనకిచ్చిన సృష్టిని బట్టి ఆయనను స్తుతి చేద్దామా. మనం ఎన్ని పాపములు చేసినా మన పాపములన్నిటినీ ఒప్పుగా చేస్తున్న దేవునికి స్తుతి చేద్దామా. ఇదిగో మనలో జీవమునిచ్చిన దేవునికి స్తుతి చేద్దామా. మనపై జాలి చూపుతూ కృపను అనుగ్రహిస్తున్న దేవాతి దేవునికి స్తుతి చేద్దామా. దేవా, అందరము చెప్దాము, నీకే స్తోత్రములయ్యా. దేవా, నీకే వందనములు ప్రభువా. నీకే స్తుతి నా దేవా. స్తుతులపై ఆసీనుడై ఉన్న నా ప్రభువా, నీకే వందనములయ్యా. సర్వోన్నతుడా, నీకే స్తుతి ప్రభువా. ఇదిగో నీకు కలిగి ఉన్న దానిని బట్టి దేవుణ్ణి స్తుతి చేయి. నీకు లేమి కలిగిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతి చేయి. దేవుడు నీకు దాన్ని తప్పక అనుగ్రహించిన విశ్వాసముతో స్తుతి చేయి. నీవు పొందుకుని ఉన్నావని కృతజ్ఞతతో స్తుతి చేయి. దేవుడు నీకు దాన్ని తప్పక అనుగ్రహించును. దేవా, నీకే వందనములు ప్రభువా. ఈ రోజున మమ్మల్ని ఇలాగ నీ సన్నిధిలో నిలబెట్టినందుకే నీకు స్తుతులు ప్రభువా. నీకే వందనములు దేవా. ఇదిగో మరొక నూతనమైన నెలలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తుతులు ప్రభువా. గతించిన నెల అంతటిలోనూ నీ కృపా కాపుదలను అనుగ్రహించి క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకు స్తుతులు మా ప్రభువా. నీకే వందనములయ్యా. పావనమూర్తి, పరిశుద్ధుడా, శ్రీమంతుడగు నా ప్రభువా, నీకే స్తుతులు. నీకే స్తుతులు నా యేసయ్యా. దేవునికి స్తుతులు చెల్లించిన మనము గత వారములో చేసిన అపరాధములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుందామా. పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపుని బట్టి చూపుని బట్టి పాపులమై ఉన్నాం. వింటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి వీళ్ళను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని పరమకముగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువా, అవును నా దేవా, ఇదిగో మానవ శరీర రూపము కలిగి ఉన్న మేము మా అవయవముల చేత పాపము చేస్తున్నామేమోనయ్యా. కంటి చూపుతో, ఆలోచనలతో, వినే చెవులతో, మాట్లాడే నాలుకతో ప్రభువా
హృదయములో ఉన్న తలంపులతో పాపము చేస్తున్నామేమో ప్రభువా, చేసి ఉన్నామేమో ప్రభువా, వాటన్నిటినీ నీ సన్నిధిని ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. మరలా మేము పాపములో పడిపోకున్నట్లుగా మమ్మల్ని రక్షించండి నా దేవా. నీకే వందనములయ్యా. ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు ఉన్నవని నమ్ముచున్నాం ప్రభువా. ఈ రోజున ఏ బిడ్డ ఏ హృదయ వేదనతో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారో వారి భారమును నీ యొద్ద విలపించుకునిచుండగా వారి ప్రార్థనా మొరను మీరు ఆలకించండి అయ్యా. నీ సమాధానం అనుగ్రహించండి. వారి హృదయ వేదనంతటినీ దించివేయండి ప్రభువా. వారికి ఉన్న సమస్యలన్నిటికీ నీ జవాబునిచ్చి వారి పరిస్థితులన్నిటినీ చక్కపరచండి ప్రభువా. నీకే స్తోత్రములు. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలైన వారు వచ్చారు తండ్రి ఈ స్థలమునకు. ఉద్యోగము చేస్తున్న వారు వచ్చారు తండ్రి ఈ స్థలమునకు. ఉద్యోగము కోసం కనిపెడుచున్న వారు వచ్చారు తండ్రి ఈ స్థలమునకు. ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్న వారు వచ్చారు తండ్రి. కుటుంబంలో సమాధానం లేని వారు ఈ స్థలమునకు వచ్చారు ప్రభువా. నీవే జ్ఞాపకం చేసుకునండి. నీ సమాధానమును వారికి అనుగ్రహింపచేయండి. నీ ఆదివారపు విశ్రాంతి దీవెనలు వారికి వారి కుటుంబమునకు సమృద్ధిగా ధారాళముగా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకే వందనములయ్యా. ప్రభువా, వచ్చి ఉన్న అందరిని బట్టి నీకే మహిమను నమ్ముచున్నాం ప్రభువా. సమయం అనుకూలింపక ఆయా ఇబ్బందుల వల్ల రాలేని వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారికి నీ సమాధానమును నీ కాపుదలను అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, మరొక నూతన వారంలోనికి మేము వెళ్ళిపోవచ్చుండగా గత వారములు మమ్మల్ని కాచి కాపాడని రీతిగానే ఇదిగో నూతన వారములో ఏ కార్యములు తలబెడుతున్నా, ఏ పనిలోకి వెళ్తున్నా, ఏ విద్యలోనికి వెళ్తున్నా ప్రతి ఒక్క అంశములోనూ నీవే తోడే నేను నడిపించండి ప్రభువా. వ్యాపారం వెళ్ళేవారికి, ప్రయాణములు చేసేవారికి, రాకపోక ప్రయాణముల్లో సమస్త కార్యములలో నీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. నీ కృపచేత నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఈ సమయమునందు వారి అంతరంగముందున ప్రార్థనాంశములన్నీ సన్నిధిని విలపించుకునిచుండగా నీవే సమాధానమును అనుగ్రహింపు చేయండి తండ్రి. నూతన వారంలోకి వెళ్చుండగా నూతన దీవెనలతో వారిని సమృద్ధిగా దీవించండి ప్రభువా. ప్రభువా, ఇదిగో షారూన్ సిస్టర్ వాళ్ళకి అన్నిటికీ కలిగి ఉన్న అస్వస్థతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సజీవమైన హస్తము చేత వారిని మీరు ముట్టండి ప్రభువా. నీవు దర్శించండి దేవా. నీ సంపూర్ణమైన స్వస్థతను వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, నీ కృప ఉంటే నేను సమస్తమును జయించగలను ప్రభువా. అలాగనే వారి అన్నయ్య గారిలో కలిగి ఉన్న అనారోగ్యమును బట్టి నీ కార్యము జరిగించమని ప్రార్థించుండగా నీ కృప చొప్పున స్వస్థత పొందే భాగ్యము నివ్వండి ప్రభువా. నీకే వందనములు. ఇటు విధముగా ప్రతి ఒక్కరిని ఏ బిడ్డ ఏ యొక్క అనారోగ్యముతో అస్వస్థతతో ఇబ్బంది పడుచున్నారో వారందరినీ నీవే స్వస్థపరచండి తండ్రి. మీరు అన్నారు కదా దేవా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నట్లుగా నీ స్వస్థత నీ గాయముల చేత మాకు స్వస్థత అన్నట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరిని నీవు దర్శించండి, స్వస్థపరచండి, బలపరచండి. వారిని సాక్షులుగా వాడుకోనండి ప్రభువా. ఇటు విధముగా సమస్త విషయములను బట్టి నీకే మహిమదేవా. ఈ మీ ప్రారంభం మొదలుకొని ఇదిగో ఈ ముగింపు ప్రార్థన సమయం వరకు ఇదిగో మరొక వ్యక్తిగా మా మధ్యలో కూడి ఉండి నీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపించినందుకే నీకు వేలాది వందనములు ప్రభువా. కోట్లాది స్తోత్రములు నా దేవా. ఇట్టి స్థుతి మేము మానక రేయి మగళ్ళు చేసేలాగా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రభువా, ఎటువంటి ఆటంకములు లేకుండా ఈ వీటిని నీ చిత్తములో నడిపించే ధైర్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభువా. ఇంకను అనేకులు నీ సన్నిధికి ఆకర్షింపబడలాగున నీ ప్రేరేపణ ప్రతి ఒక్కరిలో ఉంచండి ప్రభువా. నీ చిత్త ప్రకారంగా నడిపించండి ప్రభువా.
ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు ప్రభువా. ఈ దేశమును, రాష్ట్రమును, లోకమును, ప్రపంచమును, సమస్త మానవాళిని, సమస్త జీవరాశులను, సమస్త ప్రాణులను నేను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించి నడిపింప చేయండి తండ్రి. ఇదిగో ప్రార్థనలో అడిగినవన్నీ కూడా తండ్రి ప్రభువా సంపూర్ణముగా నీ సన్నిధి నుండి పొందుకున్నామని విశ్వాసము కలిగిన వారుగా ప్రార్థన తగ్గ ప్రతిఫలమునిమ్మని వేడుకొనిచుండగా సమస్త విషయంలో జయమనిమ్మని అతి మిక్కిలమైన పూర్వకంగా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నడుమకు దయచేయం, ఏ ప్రయాణం చేసిన ప్రకారం మా ప్రయాణం క్షమించము, మమ్మల్ని శోధనలో తేకాకి స్థాపించము. రాజ్యము, శక్తి, మహిమానంతం నేనావు తండ్రి. ఆమేన్. प्रवेश रत्न जय अपवाद के लिए प्रवेश रत्न जय अपवाद के लिए प्रवेश रत्न संपूर्ण विजय अपवाद के संतकान लक्ष्य हालेलुया 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 स्तोत्रम 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 आमेन आमेन आमेन. ప్రైజ్ లార్డ్ అందరికీ. అండ్ ఎవ్రీడే మనం ఒక నూతన అంశం మీద ప్రార్థన చేస్తున్నాం కదా. రేపు మండే మనం ఏ అంశం మీద ప్రార్థన చేయొచ్చు అంటే మనకి 5th నుంచి అంటే వెడ్నెస్డే నుంచి లెంట్ డే స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే సిలువ ధ్యానాలు 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి కదా, అవి వెన్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుండగా చాలామంది మరి 40 days కూడా ఒక దీక్షలాగా చేస్తారు. 40 days కూడా కంటిన్యూస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటారు. అండ్ వాళ్ళందరికీ అలాగా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసే వాళ్ళందరికీ దేవుడు మరి బలమును అనుగ్రహించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకున్నట్లుగా ఈ 40 days త్రూ అవుట్ 40 days కూడా దైవ ధ్యానంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 40 daysని దేవుని సన్నిధిలో గడపాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్ అందరికీ.